దేవుని మాటలు మనం నేర్చుకుందాం. విజయానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి, కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనందరము కూడా శ్రద్ధగా దేవుని మాటలు మన హృదయంలోనికి మనం చేర్చుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వాక్యములో, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుతున్నాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. చాలు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, దేవుని పిల్లలు ఇక దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు నాకు ప్రతి విషయములో నాకు విజయమును ఇస్తారు అని మనం నమ్మినప్పుడు మనం ఏం చేయాలంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. మరి మనం ఏమి ఆధారం చేసుకోవాలి? వాక్యం చెబుతుంది, నీ స్వబుద్ధిని నీవు ఆధారం చేసుకోక పూర్ణ హృదయముతో యెహోవా యందు అది నమ్మిక ఉంచాలి. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీకు విజయం కావాలి అని అనుకుంటే నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచితేనే నీకు విజయం వస్తుంది. ఎందుకని అంటే, నమ్ముట నీవైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే కదా. కనుక ప్రతి ఒక్కరూ కూడా మనం విజయాల కొరకు మనం దేవుని దగ్గరికి వస్తున్నాం. ఈ విజయాలు ఎలా వస్తాయంటే, నీకు సహాయం చేస్తానని వచ్చిన దేవుని నమ్ముట ద్వారా వస్తాయి. ఇది నమ్ముట ద్వారా దేవుడు కార్యాలని మన పట్ల దేవుడు జరిగిస్తారు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా మొదట మన సొంత ఆలోచనల కంటే, మన సొంత ప్రేమ కంటే, మన సొంత తలంపుల కంటే, మన సొంత జ్ఞానము కంటే మనం ఏం చేయాలంటే, దేవుని జ్ఞానం మీద, దేవుని బలం మీద మనందరము కూడా ఆధారపడాలి. అప్పుడే మన మార్గాలను మనం దేవుడి సరళమును చేస్తాడు. అంటాడు కదా, నీ మార్గము యెహోవాకు అప్పగించుము, అప్పుడు దేవుడిని మార్గములను సరళము చేస్తాడు. అంటే దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మనది మన దగ్గరే పెట్టుకుని, దేవునికి ఏమి చెప్పుకోకుండా, ఏది కూడా తెలియకోకుండా నీవు ప్రార్థన చేస్తే అక్కడ కార్యాలు జరగవు. నువ్వు ఎక్కడ పడిపోయావో, నీ పరిస్థితి ఏంటో, ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు, నువ్వు వెళ్ళంగానే నీ బాధ ఏంటమని అడుగుతాడు. నువ్వు ఎక్కడో నొప్పి ఉందంటావు, లేకపోతే ఎక్కడో బాధ ఉందంటావు, ఏదో పరిస్థితిని ఆయనకి చెబుతూ ఉంటావు. దాని గురించి ఆయన ఆలోచన చేసి, ఆయన ఆలోచన ప్రకారం ఏం చేస్తాడు, ఈ మెడిసిన్ అయితే దీనికి సరిపోతుంది అంటాడు. ఒకవేళ ఆయన ఆలోచనను కూడా, ఆయన ఇచ్చిన మెడిసిన్ కూడా అది తగ్గలేదంటే ఇప్పుడు దానికి స్కానింగ్ చేపిస్తాడు. ఇంకేమైనా నాకు అందనటువంటిది, నేను గ్రహించినటువంటి ప్రాబ్లం అయినా ఉందేమోనని. ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నీ పాపములు నీ దగ్గర పెట్టుకుని, నీ శాపములన్నీ నీ దగ్గర పెట్టుకొని, నీవు దేవుని దగ్గర మనం విషయాలన్నీ కూడా మన దగ్గర పెట్టుకుని మనం ప్రార్థన చేస్తే మన సమస్యలు పోయేవి కాదు. ఇక్కడ అదే మనం గ్రహించాలి. కనుక దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మన నమ్మిక ఏంటంటే, దేవుడు నాకు తప్పకుండా సహాయమును చేస్తాడు. ఆ నమ్మికతో మనం ఎప్పుడైతే భక్తి చేస్తామో, ఆ నమ్మికతో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, తప్పకుండా దేవుడు మనకు సహాయాన్ని దేవుడు మనకు చేస్తారు. మన జీవితాల్లో ఒక సరైనటువంటి దిశలో దేవుడు మనల్ని నడిపించి మనకు విజయాన్ని దేవుడు ఇస్తాడు. నువ్వు దేనిని దేవుని దగ్గర ఆశించి ప్రార్థన చేస్తున్నావో దానిలో మరి దేవునికి నువ్వు ప్రార్థన తీస్తే దేవుడు నాకు సహాయమును చేస్తాడు నమ్మికతో ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ నమ్మిక చొప్పున నీకు జరుగునుగాక కదా. నీ నమ్మిక చొప్పున నీకు జరుగునుగాక. కనుక ఈరోజు నమ్మిక దేవుని మీద ఉంచాలి. వచ్చిన ప్రతి ఒక్కరూ నమ్మిక ఉంచాలి కదా. మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నమ్మకం, ఏ మెడిసిన్ వేసుకున్నా నమ్మకం, అదే నమ్మిక.
కొన్నిసార్లు ఆ డాక్టర్లు ఇచ్చిన మెడిసిన్ ఒక రియాక్షన్ ఇవ్వచ్చు, అయితే కొన్నిసార్లు అది నీకు వ్యాధి బాగు చేయటం కంటే కూడా నిన్ను నష్టపరిచేది ఎక్కువగా ఉండవచ్చు. కానీ దేవుడు మాత్రము ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడు, ఆయన బాగు చేస్తాడు. అందుకే ప్రతి ఒక్కరు కూడా చేయాల్సింది ఏంటంటే, దేవుని దగ్గరకు వచ్చిన తరువాత ఆయన నన్ను బాగు చేస్తాడు అనేటువంటి నమ్మిక. మాట ద్వారైనా బాగు చేయొచ్చు, చూపు ద్వారైనా బాగు చేయొచ్చు, ఆయన ఒక వస్త్రం చెంగును ముట్టు ద్వారా అయినా బాగు చేయొచ్చు, ఆయన దేని ద్వారా అయినా ఆయన బాగు చేయగలడు. కనుక దేవుడు పలానా వారికి ఇలా చేశాడు, నాకు కూడా అలా చేస్తే బాగుండు అని నువ్వు అనుకోవద్దు. నీకు దేవుని సహాయమే ముఖ్యం, దేవుని యొక్క కృప మాత్రమే నీకు ముఖ్యం. దేవుడు ఎలా ఇచ్చినా నాకు పర్వాలేదు, కనుక నీ సహాయము నాకు కావాలయ్యా అని మనం ఏం చేయాలంటే, మనం దేవుని దగ్గర మనందరం కూడా ప్రార్థనలు మనం చేయాలి. ఇక రెండోదిగా మనం చూడాల్సి వస్తే, ఆ స్పష్టమైన ప్రణాళిక దేవుని దగ్గర ఉంది కాబట్టి మనందరం కూడా ఏం చేయాలంటే, ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికతో మనం దేవుని దగ్గరికి మనం రావాల్సినటువంటి అవసరత మన మీద ఉంచబడింది. మనము సామెత గ్రంథములో 15వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదువుదాం. ఆ ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశాలన్నీ వ్యర్థమవుతాయి. అది ఆలోచన చెప్పేవాళ్ళు ఉంటే అవుతాయి, స్థిరపరచబడతాయా? ఖచ్చితంగా. అంటే ఆలోచనలు కొన్ని చెడ్డ ఆలోచనలు చెప్పొచ్చు, కొన్నిసార్లు నీ జీవితాన్ని పాడు చేసే ఆలోచనలు చెప్పవచ్చు. మనము మనుషులను బట్టి కంటే యెహోవాను ఆశ్రయించడం మనకు మేలని వాక్యం చెబుతుంది. కాబట్టి చాలాసార్లు మన మనుషుల యొక్క మాటలు విని చెడిపోవచ్చు, మనుషుల యొక్క ఆలోచన ప్రకారముగా వెళ్ళి మన జీవితాలు అనేక నష్టాలు మనం తెచ్చుకోవచ్చు. కానీ దేవుని యొక్క ఆలోచనలే ఎప్పటికీ స్థిరములు, దేవుని ఆలోచనలే ఎప్పుడునూ నీకు విజయాలని అందిస్తుంది. దేవుని యొక్క ఆలోచనలో నువ్వు ఎప్పుడైతే నువ్వు చక్కగా నడుచుకోవటానికి, ఎప్పుడైతే దేవుని యొక్క ఆలోచన ప్రకారముగా నీ యొక్క భక్తిని, నీ జీవితాన్ని కట్టుకోవటానికి నువ్వు ఉండగలుగుతావో, ఖచ్చితంగా దేవుని ఆలోచనలో నువ్వు నడుస్తున్నావు కాబట్టి, కుడి ఎడములకు నువ్వు తొలగిపోవట్లేదు కాబట్టి దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా చేయాల్సింది ఏంటంటే, ఒకటి, నీకు విజయం కావాలంటే దేవుని మీద విశ్వాసం ఉంచాలి. రెండవది, నీకు విజయం కావాలంటే దేవుని ఆలోచనలోనే నీవు ఉండాలి. నీ ఆలోచనలు ఎన్నున్నా అవి నీకు విజయాలు ఇవ్వలేవు. కొన్నిసార్లు మన ఆలోచనలు స్వార్థంగా ఉండవచ్చు, మన ఆలోచనలు ఇతరులకు ఇబ్బందిని కలిగించేవి ఉండవచ్చు, మన ఆలోచనలు కొన్నిసార్లు మనకు విజయాలను అందించలేని ఓడిపోయే స్థితిలోనికి మన ఆలోచనలు తీసుకువెళ్ళవచ్చు. కొన్నిసార్లు మన ఆలోచనలు మనకు భయాన్ని కలిగించవచ్చు, కొన్నిసార్లు మన ఆలోచనలే చేయగలిగిన దానిని కూడా మనము చేయలేకుండా మనం బలహీనలు కావచ్చు. అందుకే మన యొక్క ఆలోచనలన్నీ పక్కన పెడదాం. ఆలోచనకర్త దేవుడు ఉన్నాడు, బలవంతుడైన దేవుడు నీకున్నాడు, నిత్యురగు తండ్రి, సమాధానమునకు అధిపతి దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మనందరం కూడా ఏం చేయాలి అంటే, నువ్వు దేనిలోనైనా విజయం సాధించాలంటే ఒక ఆలోచనకర్తతో మనం ఏం చేయాలి, సంప్రదింపులు చేయాలి. ఈ ఆలోచనకర్త నీకు చక్కని సలహాలు, చక్కని ఆలోచనలు, చక్కని సూచనలను దేవునికి చెబుతున్నప్పుడు నువ్వేం చేయాలంటే, ఆ ఆలోచన ప్రకారముగా కానీ నువ్వు నడిస్తే, ఆ ఆలోచన ప్రకారముగా కానీ నీ విశ్వాసాన్ని నీవు అటు ఇటు తొలగిపోకుండా జాగ్రత్తగా కానీ నీ విశ్వాసాన్ని నువ్వు నడుపుకోగలిగినట్లయితే, వానలు వచ్చినా, వరదలు వచ్చినా, ఆ ఇంటిని కట్టినా, అది దేవుని మాట చొప్పున కట్టబడిన ఇల్లు కాబట్టి అది నిలిసే ఉంటుంది, అంతే, నిలిసే ఉంటుంది. నీవు దేవుని ఆలోచన ప్రకారం నడుస్తున్నావుగా, అది కష్టమైన బాధ అయినప్పటికీ దేవుని ఆలోచన ప్రకారముగానే నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నావు కాబట్టి దేవుడు ప్రతి విషయంలో నీకు తోడుగానే
దేవుడు ఉంటాడు. ప్రతి విషయంలో దేవుడు తోడుకుంటాడు. ఆయన ఎన్నడూ దేవుని బిడ్డలను విడిచిపెట్టేవాడు కాదు. జగతికి పునాది వేయబడక మునిపే నీ పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. నీ కుటుంబం పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. నీ బిడ్డల పట్ల నీకు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. నువ్వు దిగులు పడుతున్నప్పుడు, నువ్వు బాధపడుతున్నప్పుడు, నువ్వు చింతల్లోకి వెళుతున్నప్పుడు, నువ్వు అప్పుల్లోకి వెళుతున్నప్పుడు, నువ్వు జగటికల దొంగ ఊబిలో ఉంటున్నప్పుడు ఆయన నిన్ను పైకి తీసుకురావటానికే ఆయన ఆలోచన కలిగి ఈ లోకానికి వచ్చాడు. ఆయన అనాలోచన కలిగిన వాడు, ఆలోచన లేకుండా ఏ పని చేసిన వాడు కానే కాదు. నిన్ను నిర్మించిన వాడు అనాలోచనగా నిన్ను నిర్మించలా. నేను కుటుంబంగా కట్టినవాడు అనాలోచనగా నేను కుటుంబంగా కట్టలా. ఆయన అనాలోచనగా ఈ లోకములో దేవుడు మీరు ఫలించండి అని ఆయన ఏమీ చెప్పట్లా. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు బహుగా ఫలించాలని ఆశపడుతున్నవాడు, నీ ఫలించటానికి కావలసినటువంటి అన్నిటినీ దేవుడు నీకు ఏం కావాలని చిత్తపరిచాడు. నీవు ఫలించడానికి కావలసిన ప్రతిదీ దేవుడు నీకు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు ఫలించు, ఇప్పుడు నువ్వు ఫలించు. ఇంకా నీకు ఏది కావాలో నేను ఇక నీకు సహాయమును చేస్తాను. నేను కూడా దేవుని పిల్లలుగా కానీ ఒక ఆలోచనకర్త యొక్క మార్గములో మనం ఉంటూ, నువ్వు పేదవాడుగా ఉన్నావు, లేకపోతే వస్త్రహీనుడుగా ఉన్నావు, లేకపోతే ఇల్లు వాకిలు లేనివాడుగా ఉన్నావు, లేకపోతే ఒకవేళ నీ జీవితంలో గర్భఫలము లేనివాడుగా ఉన్నావు, లేకపోతే నీ జీవితంలో శాంతి సమాధానము లేనటువంటి వాడుగానే నీ జీవితాలు ఉన్నాయి. కానీ దేవుడు ఉన్నాడు, ఆలోచనకర్త. దేవుడు అన్నాడు, పేదలకు సువార్తమానం అందించండి, దరిద్రులకు అందించండి, దిక్కు లేని వారికి అందించండి, తల్లిదండ్రులు లేని వారికి అందించండి. అంటే ప్రతి వారి పట్ల ఒక ఆలోచన ఉంది. పెద్దవాటిని మొదలుకొని చిన్నవాటి చేమల వరకు కూడా దేవుడు చేశాడంటే ప్రతి దాని పట్ల దేవునికి ఒక ఆలోచన ఉంది. భూమిని చేసిన, ఆకాశం చేసిన, సూర్యచంద్ర నక్షత్రం చేసిన, పగలు రాత్రిని వేడి చేసినప్పటికీ కూడా దేవునికి ఒక ఆలోచన ఉంది. సముద్రములు సృష్టించిన దేవునికి ఒక ఆలోచన ఉంది. ఆలోచన లేకుండా దేవుడు ఏ పని చేయడు. అందుకే ఆయన అనంతమైన జ్ఞానము కలిగినవాడు, అనంతమైన జ్ఞానము కలిగినవాడు, సొలొమోను కంటే జ్ఞానము కలిగినవాడు. హల్లెలూయా. ఆయన నిన్ను సరైన మార్గములో ఆయన నడిపించగలడు. ఆయన మార్గములోనికి ఎవరైతే వస్తారో, ఆయన సత్యములోనికి ఎవరైతే వస్తారో, ఆయన జీవములోనికి ఎవరైతే వస్తారో వారు ఎప్పుడూ ఫలించేవారు ఉంటారు. వారు ఎండిపోరు. హల్లెలూయా. అందుకే ప్రతి ఒక్కరూ కూడా సమస్యలతో, వ్యాధులతో, బాధలతో, శత్రుత్వంతో ఓర్చుకోలేటువంటి స్థితిగతులతో ఉన్నటువంటి ఈ భూమి మీద నీ జీవితం నువ్వేం చేయాలో తెలుసా? సరైన ప్రణాళికలతో, స్పష్టమైన ఆలోచనతో నీవు జాగ్రత్తగా నడవాలి. రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతున్నాయి కదా అని రోడ్డు మీదకి వెళ్లకుండా ఉండలేము. బైక్ తోలుతుంటే ప్రమాదాలు జరుగుతున్నాయి, బస్సులు ఎక్కుతుంటే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి మన ప్రయాణాలు మానుకుని, మన అవసరతలు మానుకుని ఇంట్లో కూర్చోలేం. మనం చేయాల్సింది ఏంటో తెలుసండి, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా నీవు సాధించటానికి ఏదైతే నీవు అనుకుంటున్నావో అది సాధించటానికి నువ్వేం చేయాలి? సమస్యలున్నా నువ్వు వెళ్ళాల్సిందే, బాధలున్నా నువ్వు వెళ్ళాల్సిందే. నువ్వు వెళితేనే ఆ మార్గంలో దేవుని ప్రణాళిక ఉంది, ఆ ఇరుకులో దేవుని ప్రణాళిక ఉంది, ఆ కన్నీటిలో దేవుని ప్రణాళిక ఉంది, ఆ వ్యాధులలో దేవుని ప్రణాళిక ఉంది, నీకున్నటువంటి శత్రువులు చుట్టుముట్టిన దేవుని ఒక ప్రణాళిక ఉంది నీ పట్ల. కనుక దేవుడు ప్రణాళిక లేకోకుండా ఆయన ఎన్నడూ నేను విడిచిపెట్టేవాడు కాదు. అందుకే నీ జీవితంలో నువ్వేం చేయాలో తెలుసండి, దేవుని ప్రణాళికలని నీ ఉండటానికి, నడవటానికి, కట్టుకోవటానికి నువ్వు సిద్ధపడాలి. అంతే. దేవుని చిత్తం నా పట్ల ఎలా ఉన్నప్పుడు నేను ఇలాగ ఉంటాను. యేసు ప్రభు పట్ల తన తండ్రి ప్రణాళిక ఏమిటంటే, నేను నలగొట్టుపట్టు నాకు ఇష్టం, నీవు గాయపరచబట్టు నాకు ఇష్టం, శిలువ మరణం పొందటం నాకు ఇష్టం, అన్యులకు శత్రువులకు నిన్ను అప్పగించడం నాకు అన్నాడా? ఇప్పుడు కుమారుడు ఏం చేశాడు? తండ్రి యొక్క చిత్తానికి
అప్పగించుకున్నాడు. మరి తండ్రి చిత్తం అలా ఉండగా, తండ్రి యొక్క ప్రణాళిక అలా ఉండగా, నేను ఇలా ఉండాలి అని తండ్రి చిత్తానికి వేరుగుండి మనం బ్రతకగలమా? అందుకే ఏం చేయాలి అంటే, ప్రభువా నీ చిత్తమే నా పట్ల నెరవేర్చు నాయనా అని ప్రతి ఒక్కరము కూడా దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం దేవునికి సరెండర్ అయిపోదాం. అంటే నీ జీవితాన్ని, నీ బ్రతుకుని ఆపాద మస్తకమును దేవునికి అర్పించేద్దాం. ఇక జీవించువాడు నేను కదయ్యా, నీ కొరకే బ్రతుకుతాను. ఎప్పుడైతే నిన్ను నువ్వు రిక్తునుగా చేసుకుని తగ్గించుకుని బలవంతుడైనటువంటి దేవుని యొక్క ప్రణాళికలోకి వచ్చి, దేవుని యొక్క ఉద్దేశాల్లోకి వచ్చి, ప్రభువా నీ చిత్తమే నా పట్ల, నా కుటుంబం పట్ల, నా వ్యాపారాల పట్ల, అలా నాకు కలిగినటువంటి వాటి పట్ల జరిగించునైనా అంటే దేవుడు అన్యాయస్తుడా? ఆయన నీకు మంచినే చేస్తాడు. ఆయన చిత్తము నీకు మంచినే చేయటానికి ఆయన ప్రణాళికలను ఆయన సిద్ధం చేశాడు తప్ప నీకు హాని చేయటానికి, నీకు ఇబ్బందిని కలిగించటానికి, నిన్నేదో ఈ లోకంలో అవమానంగా నీ జీవితం ఉంచడానికి దేవుడు నిన్ను ఈ విధంగా ఉంచట్లేదు. దేవుని పట్ల ఏదో ఉద్దేశం ఉంది, దేవుని పట్ల ఏదో ప్రణాళికలు మన పట్ల ఉన్నాయి అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. ఇక మనము మూడవదిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాం. అది చాలు. ఆలోచన చెప్పేవారు లేకపోతే ఉద్దేశాలన్నీ వ్యర్థమవుతాయి. ఆలోచన చెప్పేవారు ఉన్న చోట ఉద్దేశములన్నీ దృఢమవుతాయి. ఇప్పుడు దేవుడు ప్రతి ఒక్కరికి ఏమిస్తాడు? జ్ఞానం ఇస్తాడు. జ్ఞానము కలిగి కట్టుకోవటానికి, జ్ఞానము కలిగి నడుచుకోవటానికి. అజ్ఞానముతో నీ జీవితం, నీ భవిష్యత్తు, నీ కుటుంబం ఏ విధంగా భ్రష్టమైపోతుందో దాని నుంచి విడిపించడానికి దేవుడే నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు. అంటే నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను వింటూ ఉన్నానంటే నేను బ్రతుకుతానుగా, నా జ్ఞానం నుంచి విడుతాను కదా, నా తెలివి తక్కువత నుంచి విడుతాను కదా, నా స్నేహాల నుంచి విడుతాను కదా, నాకున్నటువంటి ఆశల కోరిక నుంచి నేను విడుదల పొంది దేవుని బిడ్డగా నేను నడుస్తాను కదా. అందుకే ఆలోచనకర్త ఈ లోకంలో ఎవరైనా ఉన్నాడు అంటే ప్రభు ఒక్కడే. అందుకే నేను సరి చేయటానికే, నేను నిలబెట్టడానికే, నేను ప్రయోజకునిగా చేయటానికే, నేను సరైన మార్గంలో దేవుడిని నడిపించటానికే ఆయన నీతో నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే మనందరం కూడా కష్టపడి పనిచేయాలి. దేవుని దగ్గరికి వచ్చిన వారందరూ కూడా కష్టపడి పని చేసుకోవాల్సిందే. ప్రార్థన చేస్తున్నాను కదా, ఇక దేవుడే చూసుకుంటాడు అని మనం కూర్చోటానికి లేదండి. ఎవ్వరు కూర్చోకూడదు. కూర్చుని మనకు అన్నీ కావాలి, ఇక దేవుడి దగ్గరికి వస్తే అన్నీ దేవుడే చూసుకుంటాడు, నాకు అన్నీ దేవుడు ఇచ్చేస్తాడు అని అనటం కూడా నీ తెలివి తక్కువతనమే. ఎందుకు అంటే దేవుడు తన పిల్లలైనటువంటి వారితో మాట్లాడినటువంటి మాట ఏమిటంటే, దేవుడు ఏదేనో తోటను అన్నిటిని కూడా దేవుడు వారికి ఇచ్చి, అక్కడ చెట్లను, అక్కడ కావలసినటువంటి ఆ నదులను, నీరు పారేటటువంటి అన్నీ కూడా వారికి అనుగ్రహించి ఏమన్నాడో తెలుసా? మీరు భోజనం తినాలంటే దీన్ని సేద్యం చేసుకోండి. అంతేనా? దేవుడు ఇచ్చిన దాన్ని మనం ఏం చేయాలి? సేద్యం. అంతేగాని నువ్వే చక్కగా సేద్యం చేసి, నువ్వే నీళ్ళు పెట్టి, రాత్రి పగలువే కష్టపడి నాకు చక్కగా కాయలన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెడితే నేను తింటాగా? ఇది ఎంత సోమరితనం, ఇది ఎంత నీ జీవితంలో అజ్ఞానం. కనుక క్రైస్తవ జీవితాల్లో నువ్వు కష్టపడకుండా ఉండమని బైబిల్ చెప్పట్లా. ఎవరైనా ఏదైనా సాధించాలన్నా కష్టపడాల్సిందే. సువార్త అందించాలని కష్టపడాలి. మన జీవితాల్లో దేవుని వాగ్దానాలు మనం నెరవేర్చబడాలన్నా మనందరం కూడా కష్టపడాల్సిందే. కష్టము లేకోకుండా ఏది మనకు సమృద్ధి రాదు. హల్లెలూయా. వాక్యముల నుండి సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనము మనం చదువుదాం.
ఉమ్. అది ఇక్కడ మనము శ్రద్ధగా పని చేస్తే ఏలుబడి చేస్తావు. శ్రద్ధగా పని చేయకుండా సోమరితనం ఉంటే అంతేనా? అంతే, నీ బ్రతుకంతా ఎట్టి పనులే. నీవేమీ అభివృద్ధి చెందలేవు. అంటే ఒక బానిసగా బ్రతకాల్సి వస్తుంది. ఎలా బ్రతకాల్సి వస్తుంది? ఒక బానిసగా బ్రతకాల్సి వస్తుంది. అంటే దేవుడు మనల్ని దీవించాలని కోరుకుంటున్నాడు. దేవుడు మనలను దీవించాలి. మీరు తలగా ఉండాలి, మీరు పైవారుగా ఉండాలి, అప్పిచ్చేవారుగా ఉండాలి. ఈ భూమి మీద మీరు ఒక గొప్పవారుగా నీవు ఉండాలి. ఇప్పుడు ఇది దేవుడు నీ పట్ల చేయాలి. ఇప్పుడు చేయాలంటే మనం ఏం చేయాలి? మనందరము కూడా దేవుడు ఏదైతే చెబుతున్నాడో ఆ పని మనము చేయాలి. అంతేగాని చెప్పిన పని చేయకోకుండా సోమరితనంగా ఉంటే నీకు దీవులు ఎలా వస్తాయి? నీ అప్పులు ఎలా పోతాయి? నీ బాధలు ఎలా పోతాయి? ఉదాహరణకి తలంతులు ఇచ్చి ఒకడికి 5కి, ఒకడికి 2, ఒకటి 1 ఇచ్చాడు. దేవుడు ఏమన్నాడు? వ్యాపారం చేయండి, వ్యాపారం చేసి మీరు సంపాదించుకోండి అన్నాడు కదా. అప్పుడు మొదటివాడు 5కు 5 సంపాదించాడు. రెండోవాడు 2కు 2 అతడు సంపాదించాడు. మూడోవాడు ఏమి చేయకుండా దానిని భూమిలో దాచేశాడు. అయ్యా, దాచిపెట్టుకున్నవాడు మంచోడు అన్నాడా? ఏమన్నాడు? జాగ్రత్త. ఇప్పుడు దేవుడు నన్ను కూడా దీవించటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ దీవెనలు నాకు ఎలా వస్తాయి? ఆ దీవెనలు నేను ఎలా సంపాదించుకోవాలి? ఇది ఇక్కడ మనము బిజినెస్ చేయాలి. ఇక్కడ ఒక వ్యాపారంలో నేను వృద్ధి చెందాలి, నేను ఏ ఐటమ్స్ ఇక్కడ పెట్టుకోవాలి, ఎలాంటి క్వాలిటీ నేను పెట్టుకోవాలి అని ప్రతి వ్యాపారస్తుడు ఏం చేస్తాడు? తన వ్యాపార విషయంలో, అభివృద్ధి విషయాల్లో అని చాలా జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకుంటాడు. అట్లాగే దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనము కూడా దేవుని దగ్గర అనేకమైనటువంటి ఆశీర్వాదములు ఉన్నాయి కాబట్టి ఆ ఆశీర్వాదములు మనందరూ కూడా సంపాదించుకోవాలంటే ముందు మనం ఏం చేయాలో తెలుసండి. దేవుని దగ్గర ఆశీర్వాదాలు సంపాదించుకునేటువంటి ఎంత కష్టమైన దానిని, ఆ భక్తిని, ఆ కృపలను, ఆ ప్రార్థనను, ఆ దేవునికి సమీపముగా ఉండేటువంటి జీవితాన్ని ఎంత కష్టమైన బాధ అయినా మనం దానిని పడి దాన్ని సంపాదించుకోవాలి. అసలు ఇవేమీ లేకోకుండా నేను వచ్చాను, వెనక్కి ముందుకు నిద్రపోయాను, వచ్చాను రాలేదా, అంతే, రక్షణ పొందాను లేదా, ఇక ఈ మాటలు చెప్పుకుంటూ పోతే ఏముంది? ఏమన్నా కష్టం ఉందా? ఏమైనా శ్రమ పడుతున్నావా? కష్టం లేకపోవటం ఏంటి అయ్యగారండి, అంతసేపు కూర్చుంటుంటాను. ఎవరు కూర్చుంటాను? ఒకసారి వచ్చి కూర్చో, ఆ బాధ నీకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మ్యాథ్స్ అన్న భయమే, ఇంగ్లీష్ అన్న భయమే, లేకపోతే సైన్స్ అన్న భయమే. కొంతమందికి ఏదన్నా భయం అనేది ఉండదు. అది భయం ఉంది, లేకపోతే నాకు అది ఉంది అంటే అతడు కష్టపడుకోకుండా పైకి వస్తాడా? ఎవరైనా కష్టపడుకోకుండా, ఇక్కడి నుంచి అక్కడ నడుచుకుంటూ వెళ్ళకోకుండా, ఉండి లేక తినక మన కాలేజీకి వెళ్ళకోకుండా, లేకపోతే హై స్కూల్కి వెళ్ళకుండా, లేకపోతే ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళకుండా మనం ఏమన్నా మన ప్రయోజకులు అవుతామా? అభివృద్ధిలోకి వస్తామా? చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? ఖచ్చితంగా కష్టపడితేనే అభివృద్ధి. నువ్వు ఎంత ప్రార్థనను చేయి, నువ్వు ఎంతగా దేవుడితో నువ్వు సహవాసం చేయి, నువ్వు ఎన్ని చేస్తున్నప్పటికీ ఏం చేస్తున్నప్పటికీ కూడా నీవు దేవుని పట్ల నువ్వేం చేయాలి? ఖచ్చితంగా శ్రమని నమ్ముకోవాలి. కష్టపడాల్సిందే. ఎప్పుడైతే మనం ఆ విధానంలో మన యొక్క జీవితాన్ని ఇది శ్రమగా కాకుండా దేవుని చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నాను, ఇది శ్రమగా భావించవద్దు. దేవుని బిడ్డగా నా జీవితాన్ని కట్టుకోవటానికి, దేవుని బిడ్డగా నా పరిస్థితులు మార్చుకోవటానికి నేనేం చేస్తానంటే ఉపవాసములతోనో, జాగరములతోనో, వాక్యముతోనో నన్ను నేను నలగొట్టుకుంటాను.
అప్పుడే కదా దేవుని అభిషేకము, లేకపోతే దేవుని యొక్క ఆత్మ, లేకపోతే దేవుని యొక్క కృప అనేటువంటిది మనల్ని కమ్ముకునేది. ఇలా మనం ఏమీ చేయకోకుండా, మన జీవితంలో ఏ కష్టపడుకోకుండా మనం ఏ విధంగా పైకి రామో, అలాగనే ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో కూడా నీవు కష్టపడకుండా నువ్వు పైకి రాలేవు. అందుకే సోమరితనము కలిగిన వారు చింపిరి గుడ్డలు పాలవుతారు. సోమరితనము కలిగిన వాడు పరలోక రాజ్యాన్ని చేరలేడు. నీవు దైవ సన్నిధి విషయాల్లో, ప్రార్థన విషయాల్లో, లేకపోతే నీ పాపమును ఒప్పుకునే విషయాల్లో, దేవుని సన్నిధికి వచ్చే విషయాల్లో నువ్వు ఎప్పుడైతే సోమరితనమును కలుగుతావో, మందమతిగా ఉండిపోతావో, నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తూ ఉంటావో, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళొచ్చులే అనేటువంటి పరిస్థితిలో ఎప్పుడైతే నీ జీవితం వెళ్ళిపోతూ ఉంటుందో, చదవచ్చులే అనుకునేవాడు ఎలా వెనుకబాటు కలుగుతాడు. లేవచ్చులే అనుకునేటువంటి వాడు ఏ విధంగా పంపులు పోగొట్టుకుంటాడు, వెళ్ళే పని టయాన్ని పోగొట్టుకుంటాడు, రోజు ఇంటి దగ్గరే కూర్చుంటాడు. ఈ రోజు ఇంటి దగ్గర కూర్చునేవాడు, పని పాట లేకుండా ఉన్నటువంటి వాడు ఏం చేయాలి? ఏముంది? నాకు వాక్యం ఏం చెప్తుంది? ఈ పని చేయని వాడిని ఏమంటాడు? ఎలా ఉంటాడంట? అంతేగా, ఎట్టి పనులే కదా. అంటే ఇంకొకడు బలహీనుడికి ఈ టీ అందించేవాడు గాను, ఆడికి సిగరెట్లు తెచ్చేవాడు గాను, ఆడికి ఏదో చెబితే చేసేవాడు గాను, ఈ ఎట్టి పనులు. అదే ఎట్టి పని అనుకుంటే మళ్ళీ ఆయనకి ఇంకొక పాలేరు. ఇది నీ జీవితం. ఏమన్నా నీకు క్షేమం ఉంటుందా? ఏదైనా ఆలోచిస్తున్నావా? అందుకే బైబులు ప్రతి ఒక్కరికి జ్ఞానపాఠాన్ని నేర్పిస్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరకు వచ్చి వాక్యాన్ని శ్రద్ధగా వింటావో నువ్వేమైపోతావో తెలుసండి. అజ్ఞానమును వీడి జ్ఞానవంతుడుగా నీ జీవితం. అంటే నీవు నీ కుటుంబాన్ని నీవు పరిపాలన చేసుకుంటావు, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటావు, నీ కుటుంబానికి ఏమి కావాలో నువ్వే అన్ని రసించుకుంటావు. ఎవ్వరి మీద కూడా ఆధారపడనే అదే కావాలి దేవునికి, అదే కావాలి. నీవే ఒక రాజుగా ఉండాలి, నువ్వు వేలుబడుచేవాడుగా ఉండాలి, నువ్వు పైవాడుగా ఉండాలి, నీ కుటుంబంలో నీ మాటే పైన ఉండాలి. అది ఉండాలంటే నువ్వు శ్రద్ధగా పని చేయాలిగా. ఇది చేయకుండా అశ్రద్ధగా పనిచేయవాడు శాపగ్రస్తుడు అంది వాక్యం. అశ్రద్ధగా పనిచేయవాడు శాపగ్రస్తుడు. ఏ కుటుంబం అయితే అశ్రద్ధగా ఉంటుందో, ఏ విశ్వాస అయితే అశ్రద్ధగా ఉంటున్నారు దేవుని పట్ల, నీ రక్షణ పట్ల, పరలోకం పట్ల, వాక్యం పట్ల, ప్రార్థన పట్ల, వారు శాపగ్రస్తులే. నీవు శాపగ్రస్తులుగా ఉండకూడదని దేవుడు కష్టపడి పని చేసుకుని నీ బ్రతుకును ఆశీర్వాదకరముగా నువ్వు కట్టుకోవాలి, నీ కుటుంబాన్ని కట్టుకోవాలి అని చెప్పి వాక్యం మనతో మాట్లాడుతుంటుంది. నీవు దేవుడి మాటను లెక్క చేయకోకుండా నీ నిర్లక్ష్య ధోరణితో, నీకున్న సోమరితనముతో నీవు దేవుని యొక్క బిడ్డగా, దేవుని యొక్క చిత్తములోకి రాకుండా నువ్వు ఉన్నంత కాలము నీవు ఎట్టి పనులు చేసుకుంటూ ఒకడి చేతి కింద అణిగి మణిగి ఉండి నీ బ్రతుకును వెళ్ళగక్కలిసిందే. నువ్వే ఒకటి చేతి కింద అణిగి మణిగి ఉన్నప్పుడు నీ భార్యకు, నీ పిల్లలకు నువ్వేం తీసుకొస్తావు? నువ్వే చేజాబుతున్నావు, టీకి చేజాబుతున్నావు, ఏదైనా ఒక కేజీ బియ్యానికి చేజాబుతున్నావు, ఏదైనా అవసరతలు ఏదైనా వచ్చినప్పుడు చేజాబుతున్నావు, ఏదైనా మనకు ఒక కష్టము లేకపోతే బాధ అనేటువంటిది మన జీవితాల్లో వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? చేజాబుస్తున్నాం. కనుక వాక్యం మనకు చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే, బద్ధకముగా పనిచేవాడు దరిద్రుడవుతాడు, శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడిని చేస్తాడు. వారు ఆ సోమరిని వెట్టి పనులను ఏం చేస్తాడు? చేయవలసి వస్తుంది. అలాగనే సోమరి ఆశపడును కానీ వారి ప్రాణమునకు ఏమీ దొరకదు కదా. సోమరి ఏం చేస్తాడు? ఆయనకి ఎప్పుడు అనుకుంటాడు, ఎప్పుడో లేస్తాడు, అందరు వెళ్ళిపోయిన తర్వాత అనుకుంటాడు, ఇక ఏమి లేదు, నేను అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, ఏం పర్వాలేదు, నేను ఇది అది అంటాడు. ఏది అవ్వదు. కనుక శ్రద్ధ గల వారి యొక్క ప్రాణము ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? పుష్టిగా ఉంటుంది, బలంగా ఉంటుంది. బిడ్డలు బలంగా ఉంటారు,
కుటుంబం బలంగా ఉంటుంది. వారి కుటుంబంలో ఈరోజు అది లేదు ఇది లేదు అనే బాధ, ఎవరైనా అప్పులు వారు వస్తున్నారు ఏదైనా వస్తుందన్న దిగులు ఉంటుందా? ఉండదు. అంతే. శ్రద్ధగా పనిచేసేవాడు ఎప్పుడు సమృద్ధిగా ఉంటాడు. కాబట్టి అది వస్తుంది ఇది వస్తుందని దేనికి భయపడడు, అన్నిటికీ ధైర్యంగానే ఉంటాడు. హల్లెలూయా. అదే కుటుంబానికి కావాలి. అలా ఎప్పుడైతే నా జీవితాల్లో మనం శ్రద్ధగా మనం పని చేయటానికి ఎప్పుడైతే మనము ముందుకు వస్తున్నామో దేవుడు మనకేం చేస్తాడు? దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల దేవుడు చేయటానికి ఇష్టంగా ఉన్నాడు అని చెప్పేసి నేను మీ అందరికీ ప్రభుపక్షముగా నేను మీ అందరికి కూడా మనం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎన్ని మాటలు చెప్పాను? ఎన్ని మాటలు చెప్పాను? చెప్పండి. మొదటి మాట ఏమిటి? పని మీద దేవుని మీద మనకేముండాలి? నమ్మకం ఉండాలి. రెండవది, దేవుని యొక్క స్పష్టమైన ప్రణాళికలో మనందరం కూడా నడవాలి. మూడవది, దేవుడు మనల్ని ఎక్కడ పెట్టినా కష్టపడి పని చేయటం నేర్చుకుంటే దేవుడు తప్పకుండా నిన్ను గెలిపిస్తాడు. ఇక మనము నాలుగోదిగా మనం చూసినట్లయితే భయము వీడి ధైర్యంగా ఉండాలి. ఏం వీడాలి? భయం వీడి. అంటే మనము ఇది నేను చేయగలనా, అది నేను చేయగలనా, ఇది సాధ్యమా, ఇది అసాధ్యమా? వద్దు. నీకు ఇది నీకు అవసరం లేదు. సాధ్యము అసాధ్యము అనేటువంటిది దేవుని చేతిలో ఉంది. దేవుడు అసాధ్యమైన వాటిని కూడా ఆయన సాధ్యము చేయగలడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, నువ్వు దేవుని దగ్గరకు వచ్చినాక నీ భయములు ఏమవుతున్నాయో అవన్నీ దేవుని దగ్గర పెట్టి నువ్వు భయపడవద్దు. నువ్వు దేవుని యందు చక్కని విశ్వాసత కలిగి నువ్వు ధైర్యంగా నిలబడు. దేవుడు, నీవు నమ్మిన దేవుడేమి బలహీనుడు కాదు, ఏమీ చేయలేని అసమర్థుడేమీ కాదు కదా. ఆయన ఏదైనా చేయగలిగిన శక్తి కలిగిన వాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, అంత మహోన్నతమైన దేవుని దగ్గరికి వచ్చిన తరువాత మనం భయపడుతూ మనం ఏం చేస్తున్నామంటే, మన భయముతో మనము సరిగ్గా మనము ఆ దేవుని పిల్లలుగా మనం ముందుకి సాగలేకపోతున్నాం, బలహీనమైపోతున్నాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుదాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుదాం. నిబ్బరము కలిగి, హల్లెలూయా, నేను నీకు, అది అసలు దేవుని ఆజ్ఞ లేకుండా మనం నిలబడలేం. ఇప్పుడు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వేం చేయమని చెబుతున్నాడు? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. అసలు దిగులు పడవద్దు, జడివద్దు. నీవు నడుసు మార్గం అంతటిలో నీ దేవుడిని యెహోవా నీకు, హల్లెలూయా. అందుకే యుద్ధము యెహోవాదే. విశ్వాసం తెలుతున్నప్పుడు శత్రువులు వస్తారు, యుద్ధాలు వస్తాయి, కరువులు వస్తాయి, ఆకలి దప్పికలు వస్తాయి. దేవుడే కాపాడుతాడు. నిన్ను కాపాడువాడు కొనుక్కొడు నిద్రపోడు. అందుకే అగ్నిగుండం వచ్చిన, రాజు శాసనాలు వచ్చిన, నా దేవుడు నన్ను రక్షించగలిగిన సమర్థుడు. హల్లెలూయా. గుండె చెదరిన వారిని దేవుడు బాగు చేస్తాడు. అగ్నిని చల్లార్చగలడుగా, తుఫానులను అలలను నిమ్మళపరచగలడు కదా. అంత శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు, అంత బలవంతుడైన దేవుడు ఉన్నాడు. ఒకవేళ కరువులో కూడా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను పోషిస్తాడు. నీకు ఏమి కావాలో దేవుడు ఏర్పాట్లన్నీ దేవుడు చేస్తాడు. మనం కరువు వచ్చిందని భయపడవద్దు, దిగులు పడవద్దు. నీవు వెళుతున్న ప్రతి మార్గములో నేను నీకు అన్నాడా?
దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నీ వెళుతున్న ప్రతి మార్గంలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్ను ఖచ్చితంగా గెలిపిస్తాడు. సమస్య నిన్ను భయపెట్టవచ్చు, సమస్య నీ జీవితాన్ని కృంగిపోతట్లుగా, లేకపోతే ఇదే ఆఖరి రాత్రి, ఇక ఇదే నా జీవితంలో ఇక ముగింపు అనుకున్నటువంటి పరిస్థితులు, పవనాలు నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ కమ్ముకోవచ్చు. దారి గమ్యము లేక దిక్కు లేనివాడుగా ఏడవచ్చు, కన్నీరు కార్చవచ్చు. కానీ నీ దేవుణ్ణి చేయి విడిచిపెట్టడు. నీ చేయి నీ కొరకు నిద్రపోయేవాడు కాదు. నీవు ప్రేమిస్తున్నవాడు, ఆరాధన చేస్తున్నవాడు, నీ భవిష్యత్తు ప్రణాళికల కొరకు అనేకమైనటువంటి వాటిని రసిస్తున్నటువంటి వాడు నిద్రపోయేవాడు కాదు. ఆయనతోనూ ఉన్నంత వరకు, ఆయనలోనూ ఉన్నంత వరకు, ఆయన బిడ్డగా నీవు కుడి ఎడమలకు తొలగిపోకుండా విశ్వాసత కలిగి నువ్వు బ్రతికినంత కాలము దేవుడు నిన్ను గెలిపిస్తూనే ఉంటాడు. ఆయన నిన్ను ఓడిపోనివ్వడు. ఏ పరిస్థితిలో కూడా నువ్వు ఓడిపోవటానికి, నీవు ఓడిపోతే దేవుడు ఓడిపోయినట్టే. నీకు తెలుసా? నీవు ఓడిపోతే ఎవరు ఓడిపోయినట్టు? దేవుడు ఓడిపోయినట్లే. అందుకే దేవుడు ఓడిపోయేవాడా గెలిచేవాడా? ఆయన మరణాన్నే జయించాడు కదా. మరణపు మూలినే అయినా విరిసివేసిన మహోన్నతమైన వాడు. ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాక ఎందుకు మనం భయపడాలి? దేనికి భయపడాలి? ఆయన ఏది చేయలేడని భయపడాలి? అది చేయలేడు, ఇది చేయలేడు, అది చేయలేడని మనం దేనికి భయపడాలి? ఆయన ఏదైనా చేయగలడు. ఆయన చేయగలిగినది ఏది కూడా లేదు. నీ జీవితంలో ఆయన చేయలేనిది ఏది లేదు. ఆయన అన్నిటినీ చేయగలడు. అందుకే మనం ఏం చేయాలంటే, ఏదైనప్పటికీ కూడా మనం భయం లేకోకుండా దేవుని బట్టి ధైర్యంగా వెళదాం. ఎవరిని బట్టి? దేవుని బట్టి. మన మార్గాలు ఆటంకాలు ఎదురైనప్పుడు అధైర్యపడుకోకుండా దేవుడు మనకు తోడుగా ఉన్నాడటువంటి ధైర్యంతో కార్యసిద్ధికి మూలమైనటువంటి దేవుని చేయి పట్టుకొని ముందుకు వెళితే కార్యములన్నీ ఆయన సఫలపరుస్తాడు. అంతేనా? కార్యములన్నీ చేసే నీకు మహిమ ఘనత యుగములకు, నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. హల్లెలూయా. ఇది మన కృషి చేత కాదు, దేవుని అంతే కృప. అందుకే నేనేమంటానంటే, మన కృషితో, మన స్వబుద్ధితో మనం ఏది చేయలేము. కాబట్టి దేవుడు అన్నిటినీ చేయగలిగినవాడు. కాబట్టి నీ భారము ఆయన మీద వేయండి. బ్రతికిస్తే బ్రతికిస్తావు నాయనా, చంపిన నాకేమీ పర్వాలేదు. యోబదే ధైర్యంగా ఉన్నాడు. శ్రమలు రాలేదు ఆయనకి. మరి ఆయన ధైర్యంగా లేడా? దేవుడు ఆయన బ్రతికించలేదా? దేవుడు ఆయనకి కావాల్సిన ఇవ్వలేదా? ఇచ్చేవాడు. అందుకే మనందరం ఎవరిని బట్టి మనం ధైర్యంగా ఉండాలి? దేవుని బట్టి మనం ధైర్యంగా ఉందాం. ఇక మనం ఐదవదిగా మనం చూస్తున్నట్లయితే, క్రమశిక్షణ మరియు సమయపాలన. మన జీవితాల్లో ఏముండాలి? క్రమశిక్షణ ఉండాలి, సమయపాలన కూడా ఉండాలి. అంటే మన మాటల్లో, మన పనుల్లో మనం ఏం కలిగి ఉండాలి? క్రమశిక్షణ కలిగి ఉండటం ముఖ్యమైన లక్షణం. అందుకంటాడు, నువ్వు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నీ ప్రవక్తన ఉండాలా? మరి మనం దేవుని బిడ్డలుగా మనం ఉంటున్నామా, సాతాను బిడ్డలుగా ఉంటున్నామా? మరి మనం ఈ విధంగా క్రమశిక్షణ లేకుండా దేవుని యొక్క బిడ్డలుగా సమయ పాలనతో మనం నేను దేవుని బిడ్డనే అనే విషయాన్ని మర్చిపోయి మన లోకస్తులులాగా ఒకవేళ మనం మాట్లాడుతూ మనం ప్రవర్తిస్తే విజయాలు వస్తాయా? మరి దేవుడు ఎవరు? చూస్తున్న దేవుడుగా. మనందరం కూడా దేవుని పిల్లలు అని వచ్చాం కదా. మన జీవితాలు మనకేముండాలి? క్రమశిక్షణ ఉండాలి కదా. నేను దేవుని బిడ్డని, నేను ఇది తినకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఈ స్నేహాలు చేయకూడదు, నేను ఈ మాటల్లో ఉండకూడదు, నేను ఈ పనులు నేను చేయకూడదు, నేను ఇలా ఉండాలి, నేను అలా ఉండాలి.
ఒక ఆలోచన నీకు లేకోకుండా ఒక అజ్ఞానిగా నీ జీవితంలో ఒక లోకస్తుడిలాగా భయం లేని వాళ్ళకు నువ్వు ప్రవర్తిస్తే నీకు దేవుడు ఈ విధంగా నిన్ను విజయంలో లేకపోతే నువ్వు అనుకున్న దానిని దేవుడు నీకు ఎలా సహాయమును చేస్తాడు? ఆలోచించే ఎప్పుడైనా వాక్యం నుంచి ఒక మాట చూపిస్తాను. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 25వ వాక్యం చదువుదాం. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను. ఇప్పుడు దావీదు ఒక సమయంలో, సాయంత్రం వేళ సమయంలో ఆయన కన్నులు ఎటు చూసింది? మిద్దె మీద నుంచి కిందకి చూసింది. కిందకి చూసేసరికి ఆయన కంటికి ఏం కనిపించింది? ఎవరో ఆమె స్నానం చేయటం, ఆమె యొక్క అందము అటు ఆకర్షితుడయ్యాడు. ఇప్పుడు ఏమైపోయాడు? అందుకంటున్నాడు, నీ కన్నులు అటు ఇటు చూసి ఎన్నో ఆకర్షితులయ్యి దేవుని బిడ్డగా బ్రతకవలసిన, దేవుని యొక్క ఆశీర్వాదాలు నిలవలసిన మనం వెళ్ళిపోతున్నాం. అందుకే ఓడిపోతున్నాం. అందుకే మన జీవితాల్లో ఎన్నో శ్రమలు వస్తున్నాయి కదా. అందుకు నీ కన్నులు అటు ఇటు చూడక సరిగాను సూటిగా. హల్లెలూయా. మన కనురెప్పలు ఇప్పుడు ఎలా ఉండాలి? అంతే, సూటిగా ఉండాలి. ఎప్పటికీ మన సూటిగా, గురి లేనివారుగా, గురి తప్పిపోయేవారుగా, అయ్యో తెలుసు తెలియక నేను చేశాను, అదంతా ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి గురి లేని జీవితంలో ఉన్నప్పుడు మాటలు అవి. ఇక దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నీవు గురి లేదు అని అంటే నేను నడిపిస్తున్నవాడు సరిగ్గా నడిపించట్లేదనేగా దీని భావం. ఇక నువ్వు తప్పిపోతున్నావు అంటే ఇక నీకు సరైన వాక్యం లేదనేగా, ఇక సరైన ప్రార్థన లేదనేగా, ఇక సరైన గద్దింపు లేదనేగా దీని భావం. అంటే ఒక స్కూల్లో పిల్లలకి అక్కడ సరైన మార్కులు రావట్లేదు, వారు పాస్ అవ్వట్లేదు, వారందరూ కూడా చాలా సోమరిపోతులుగా ఉన్నారు అంటే అక్కడున్న యాజమాన్యము, అక్కడున్న వారిని ఏం చేయట్లేదు? సరిగ్గా కేర్ తీసుకోవట్లేదు, వారికి సరైన పాఠాలు చెప్పట్లేదు. అందుకే వారు అలా అయిపోతున్నారు. అంటే ఇక్కడ దేవుని యొక్క సన్నిధి అనేటువంటి ఈ దేవాలయంలో, లేకపోతే దేవుని యొక్క ఆ యొక్క పాఠశాల అనేటువంటి ఈ యొక్క దేవుని మందిరంలో దేవుడు నీకు సరైనటువంటి అవగాహన లేని పాఠాలు కానీ మాటలు కానీ చెబుతున్నాడా? అంటే నీకు అర్థము కానటువంటి బోధ, నీకు ప్రయోజనము కానటువంటిదా? నిన్ను సరైనటువంటి పద్ధతిలో నడిపించలేనటువంటి ఒక వ్యవసాయదారుడు కానీ అతనికి సరైన జ్ఞానము లేక ఒకవేళ వ్యవసాయం చేయలేక అతను నష్టం రావచ్చు. కానీ దేవుడు ఎవరు? మంచి వ్యవసాయకుడిని అన్నాడా? నేను మంచి వ్యవసాయకుడిని, నేను దీన్ని బాగుగా దున్నాను, దీనిలో ఉన్న రాళ్ళు అన్నీ తీసేసాను, ఒక శ్రేష్టమైనటువంటి మొక్కను తీసుకొచ్చి నేను ఇక్కడ నాటాను, దీనికి ఏది రాకుండా కూడా నేను దీని చుట్టూ కూడా భద్రతనన్నీ ఏర్పాటు చేశాను, ఇది ఎందుకు ఫలించట్లేదు అన్నాడా? యెషయా గ్రంథం 5వ అధ్యాయం చెప్పాడు ఈ మాట. ఎందుకు చేయట్లేదు? వ్యవసాయదారులు తప్పుందా? ఆయన ఎరువు లేనివాడా, పేదవాడా, లేదా సైనికునికి ఏది సహాయమో చేయలేనివాడుగా? ఎందుకు ఫలించలేదు అంటే మన చూపు దేవుని మీద లేదు, దైవ సన్నిధి మీద లేదు, వాక్యం మీద లేదు. దేవునితో ఉంటే నా జీవితం ఫలిస్తుందనే దీనికంటే కూడా లోకం మీద ఎక్కువ ఉంది. ఓడిపోవటానికి కారణము నీవే, దేవుడు కాదు. అపజయమును పొందటానికి కారణము మన ఆలోచనలే, మన మార్గాలే, మన స్నేహాలే, దేవుడు కానే కాదు. జాగ్రత్త. అందుకే దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే క్రమశిక్షణయు సమయపాలనతో జాగ్రత్తగా బ్రతకాలి. నేను దేవుని బిడ్డని మర్చిపోవద్దు. నిన్ను బట్టి దేవుని నామము దూషణ పాలు కాకూడదు. నీవు దేవుని సన్నిధికి అనేకులను రాకుండా అడ్డుబండగానే ఉండొద్దు. నీ ఆశలకు, నీ కోరికలు, నీ పిల్లల సంపాదనకో, పిల్లలు ప్రయోజనం చేయటానికో నువ్వేదో గడ్డి తిని బ్రతుకుతూ దేవుని పిల్లలందరూ కూడా ఇట్లా గడ్డి తింటారు అంటే నిన్ను బట్టి దేవుని నామము
ఎవరు రాకుండా ఈ సన్నిధికి రాకుండా ఇక్కడ దేవుని వాక్యము ఎంత కఠోరంగా చెబుతుంది అనేటువంటి విషయము అందరికీ వెళ్ళనీయకుండా నువ్వే కదా అడ్డుబండకు వచ్చేది, నువ్వే కదా అడ్డుబండకు వచ్చేది. అందుకే మన జీవితాల్లో మన విజయాల్ని కోల్పోతున్నాం. కనుక మన విజయం రావాలంటే క్రమశిక్షణ కావాలి. అంటే సమయపాలన ఏంటంటే నేను జైలులో ఉండటం, ఎక్కడ దెబ్బలు తినటం, ఒకవేళ నేను ఇలా ఉంటాం దేవుని చిత్తమేమో అనుకున్నప్పుడు ఎవరిని దూషిస్తావా, ఎవరి మీద నెపం వేస్తావా? వెయ్యో. అక్కడ కూడా కష్టాలలో కూడా బాధల్లో కూడా సంతోషముతో దేవుని మహిమపరుస్తావు. అక్కడ కూడా నీ సంతోషాన్ని ఎవరు ఆపలేరు. అంతే. నేను బంధించబడటం దేవునికి ఇష్టమేమో, నేను హింసించబడటం దేవునికి ఇష్టమేమో, నేను గాయపరచబడటం దేవునికి ఇష్టమేమో, కనుక నీ చిత్తమే అది కావాలి మనకి. అప్పుడే దేవునికి సహాయమును. అంతే తప్ప ప్రతిదానికి దేవుని మీద నేరరూపణ చేస్తే, నాకు భోజనం పెట్టావా, నాకు నీళ్ళు ఇచ్చావా, ఇశ్రాయేలు ప్రజలు ఇదేగా అన్నది. మాట మాటికి సనుగుతున్నారు, మాట మాటకు గొనుగుతున్నారు, మాట మాటికి అని మీద తిరుగుబాటు. ఏం ప్రార్థన చేస్తాం, ఏం నీకు సహాయం చేస్తాం? కనుక మనలో విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం ఎలా ఉండాలంటే మనము క్రమశిక్షణ కలిగిన క్రైస్తవుడుగా, క్రమశిక్షణ కలిగినటువంటి ఒక మంచి సైనికుడుగా మనం పనిచేయాలి. క్రమశిక్షణ కలిగిన సైనికుడు ఏ పనిలో నేను గురి తప్పడు. ఎందుకని దాని మీద ఒక ఏం చేశాడు, క్రమశిక్షణ కలిగి అక్కడ ఏం చేసినమాట నేర్చుకున్నాడుగా. అందుకే నేర్పరలేని వాడు, నేర్చుకున్నటువంటి వాడు, క్రమశిక్షణ లేనటువంటి వాడు ఎప్పుడు కూడా ఏమైపోతాడు, మార్గాన్ని ఎప్పుడు గురిని తప్పిపోతాడు. ఎప్పుడు కూడా అపజయమే. ఎన్నిసార్లు విజయము పొందుకోవటానికి, మేలు పొందటానికి దేవుడు అవకాశం ఇచ్చినా ఓడిపోతూనే ఉంటాం. ఇక మనము ఆరోదుగా మనం చూసినట్లయితే వినయము కలిగి ఉండాలి. మనం విజయం సాధించాలంటే ఏం చేయాలి? వినయము కలిగి ఉండాలి. సామెత గ్రంథం 16వ అధ్యాయము 18 వచనం చదువుదాం. 16:18. కనుక ఇక్కడ మనము మన మార్గములో దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మన మార్గాల్లో ఏముండకూడదు అంటే, నేను పడగొట్టే గర్వం ఉండకూడదు, నేను నాశనాన్ని తీసుకువెళ్ళే అహంకారం అనేది ఉండకూడదు. ఈ రెండింటిని మనం తీసేసుకోవాలి. మన ప్రయాణంలో విజయం కావాలి అంటే మన అహంకారము, మన గర్వము నీకు ఏది సహాయమును చేయి అంటాడు కదా. పడిపోవటానికి ముందు ఏముంటుందంట? అహంకారం ఉంటుంది, గర్వం ఉంటుంది. ఇప్పుడు పడిపోకముందు, అందుకే చాలామంది అంటాడు, ఈ కళ్ళు కింద లేవండి, పైకి చూస్తున్నాడు, ఎప్పుడో పడిపోతాడు అంటారు లేదా? ఖచ్చితంగా. చాలామంది కళ్ళు ఎక్కడికి ఎక్కుతాయి? కాస్త దొరకగానే, కాస్త ఏదైనా ఉండగానే ఎక్కడో రాజుల్లాగా, గొప్ప వాళ్ళలాగా మనం పాతకాలంలో మన పరిస్థితులన్నీ మర్చిపోయి పెద్ద హీరోల్లాగా మన జీవితాల్లో బిల్డప్ ఇస్తాం. అది మంచిది కాదు. ఆ వాక్యం ఏం చెబుతుందంటే, నాశనమునకు ముందు గర్వం ఉంటుందంట, పడిపోవటానికి ముందు అహంకారం. ఈ రెండు దేవుని పిల్లలుగా నీ విజయానికి అడ్డొస్తాయి. ప్రభు గొప్పవాడై ఉండి, అన్నీ చేయగలిగిన వాడై ఉండి, ఉన్నతమైన వాడై ఉండి ఆయన ఏం చేశాడు? ఒక పురుగు లాంటి ఎందుకు పనికిరైన మనుషుడు ప్రశ్నిస్తున్నా ఉన్నాడా లేదా? ఆయన పరిశుద్ధుడయ్యుండి కూడా ఆయనలో ఏ పాపము లేకపోయినా ఆయన మీద నేరారోపణ చేస్తున్నప్పుడు కూడా ఉన్నాడా లేదా మౌనంగా? అదే అంటాడు కదా, వదకు తేబడిన గొర్రె వల్లే దుష్టుల ఎదుట ఆయన మౌనముగా ఉండేను. అదే విజయం. మౌనంగా ఉండటం అంటే నిన్ను గెలిపించటానికి దేవునికి నువ్వు అవకాశం ఇస్తున్నావు.
నువ్వు మాట్లాడలేదంటే అయ్యా నువ్వు మాట్లాడు నాయన నా పక్షాన. నీవేమి నీ బలాన్ని నీ కర్రని నువ్వేమి పట్టుకోకుండా ఉన్నావంటే ప్రభువా నీ బలాన్ని నీ కర్రతో నాకు సహాయమును దయచేనైనా. దావీదు అంటాడు కదా, నీ దుడ్డు కర్రయు అది ఆదరిస్తుంది, అదే గెలిపిస్తుంది, అదే నీకు సహాయాన్ని. అంటే నువ్వు మౌనంగా ఉండటం అంటే దేవుడు నీ పక్షాన్ని యుద్ధము చేయటానికి నీవు అవకాశాన్ని కల్పిస్తున్నావు. అందుకే నీవు మౌనంగా ఉండాలి. నీ పక్షాన దేవుడు కార్యాన్ని అప్పుడు జరిగిస్తాడు. హల్లెలూయా. కనుక మనకు విజయాన్ని మనం సంపాదించుకోవాలంటే మన దగ్గర ఏముండాలి? వినయము కలిగి లోబడే మంచి మనసు మనలో ఉండాలి. ఇక చివరికి ఒక మాట చెప్తాను. ఆ మాట ఏమిటంటే మాటలలో మనకేముండాలి? స్థిరత్వం ఉండాలి. మన మాటలు కూడా లోకస్తులాగా మాయి మాటలు, అబద్ధం మాటలు, నీ స్వార్థము కొరకు మాటలు ఉండకూడదండి. అవునంటే అవును, కాదంటే కాదు, అట్లాగే ఉండాలి. అంతే, అట్లాగే ఉండాలి. మనం ఎందుకు ఒక మోసగాడులాగా మనం ఎందుకు ఉండాలి? మనం ఒక యథార్థత కలిగి బ్రతకాలనుకున్నప్పుడు, మనం యథార్థత కలిగి మన యొక్క జీవితాలు మన ముందుకి తీసుకువెళ్ళాలనుకున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక, మరి మేలు కొరకు మనం వెళ్ళాలి. కానీ మనమేదో మేలు పొందాలని అబద్ధాలు ఎందుకు ఆడాలి? దేవుని వాక్యాన్ని ఎందుకు మేరాలి? ఎందుకు మనం దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మన జీవితాలు ఎందుకు మనం వెళ్ళాలి? అందుకే మన యొక్క జీవితాల్లో మన మాటలలో ఏముండాలి? స్థిరత్వం ఉండాలి. కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 29వ వాక్యం చదువుదాం. 18:29. 18 నీ సహాయము వలన హల్లెలూయా. అంతేనా? దేవుని యొక్క సహాయం వలనే మనం ఏం చేస్తాం? ఏ సైన్యాన్ని జయిస్తాము, ఏ పరిస్థితులైనా దాటిపోతాం. దేవుడు లేకుండా దాటగలమా? ఏది దాటలేము. ఇంటిలో నుంచి కూడా బయటికి రాలేవు. జాగ్రత్త, నీవు ఇంట్లో నుంచి కూడా బయటికి రాలేవు. దేవుడు ఉన్నట్లయితే, దేవుని మాట కానీ నీవు జాగ్రత్తగా నీవు విన్నట్లయితే, ఆయన మాటను బట్టి జాగ్రత్తగా నువ్వు ఏ పని చేసినా నడిచినా అన్నిటిలో దేవుడు నీకు సహాయమును, అన్నిటిలో దేవుడు నీకు సహాయమును దయచేస్తాడు. అప్పుడే నీ జీవితము గొప్పగా స్థిరత్వంగా. అంటే మనం ఏం చేస్తామంటే, మనకి ఏదైనా బాధలు వస్తే ప్రార్థన చేస్తాం, బాధలు రాకపోతే ప్రార్థన మానేస్తాం. మనకి ఏదైనా అవసరమైతే దేవుడు గుర్తొస్తాడు. అసలు అవసరతలు ఏమి లేకపోతే మనకెవరు గుర్తురారు. ఇక దేవుడి సన్నిధి మనకు అవసరంలా. అంటే మన జీవితాల్లో మనం స్థిరముకుంటున్నా అస్థిరులుగా ఉంటున్నామా? అస్థిరులుగా ఉంటున్నామా? స్థిరులంటే ఎవరు? అసలు కదలకుండా ఎప్పుడు ఒకే రీతిగా ఉండేవాడు. అస్థిరులంటే ఒకసారి ఒక మాట అంటే ఊసరవెల్లి లాంటి వాళ్ళు. మనుషులు బట్టి మనుషుల మాటలు, మనుషులు బట్టి మనిషి దరువు. వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు క్రైస్తవుల అయితే వీళ్ళ పాటలు పాడాలి ఇళ్ళకి వచ్చినప్పుడు. వీళ్ళు ఎవర్రా? వీళ్ళు హిందువులైతే వీళ్ళ పాటలు పాడాలి. అంటే ఏరియాని బట్టి మనుషులు బట్టి పాటలు పాడుకుని జీవనోపాధిగా గడుపుకున్నటువంటి గంగిరెద్దుడం కాదు మనం ఇక్కడ. కాదండి, సజీవుడైన దేవుని పిల్లలం. మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? నష్టము కలిగినను మాట. అది చాలామంది మాట ఇస్తారు, మడవ చెబుతారు. కానీ మన దేవుడు ఎవరు? మాట ఇచ్చినవాడు, నమ్మదగినవాడు. ఆ మాటను నెరవేర్చటానికే ఆయన ప్రాణమును సహితము పెట్టేవాడు. పరలోకాన్ని విడిచిపెట్టి ఇప్పుడు మనం దేవుని బిడ్డగా బ్రతుకుతానంటాం, ప్రార్థన జీవితం కలిగి ఉంటానంటాం, అసలు నాకు లోకం వద్దా, పాపం వద్దా అంటాం. మళ్ళీ తిరిగి ఆ ఎంగిలి మెతుకులే, కక్కిన కూడే. అంటే ఇప్పుడు ఈ కక్కిన కూడును తినేటువంటి దానిని ఏదైనా ఉంది అంటే కుక్క ఉంటుంది.
అంటే మరలా మన కుక్క బతికేగా. మరి నీకు విజయాలు ఎలా వస్తాయి? వద్దన్న దానిని విడిచిపెట్టుకోకుండా, అది నీ ఇంట్లో నీ ఒంట్లో అది ఏమట్లేదని కదా అది వాంతి అయిపోయింది, అది వద్దనే కదా నీ అభివృద్ధికి అది ఆటంకమనే కదా మనం విడిచిపెట్టేమన్నది. మళ్ళీ విడిచిపెట్టేసి మళ్ళీ నేను అదే కొనసాగుతాను అంటే నువ్వు గెలుస్తావా? దేవుడు నిన్ను గెలిపిస్తాడా? జాగ్రత్త. కనుక మనం గెలవాలి అంటే మనందరం ఎవరి మాట వినాలి? అంతే, దేవుని మాటలు వినాలి, ఆయన మాటలు స్థిరంగా ఉందాం. దేవుడు ఈ మాటలు మన ఎన్నికల్లో దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా రక్షకుడా, ఈ రోజునైనా మా విజయాలు దేవుడు మాకు ఇవ్వాలి అంటే, మేము దేవుడి దగ్గర సంపాదించుకోవాలంటే, మేము దేవుని పట్ల నమ్మకముగా బ్రతకాలని, స్పష్టమైనటువంటి ప్రణాళికతో దేవుని యొక్క బిడ్డలుగా మా జీవితాలు మేము నడుపుకోవాలని, దేవుని బిడ్డలుగా మేము కష్టపడి మేము పని చేయటం మేము నేర్చుకోవాలని, సమర్థాన్ని విడిచిపెట్టాలని, మాకు ఈ లోకములో ఏ వస్త్రహీనత వచ్చినా, పేదరికాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, మరణకరమైన వ్యాధులు వచ్చినా భయపడకుండా యెహోవా ఈరే ఆయనే చూసుకుంటాడు, నేను ఆయన చేతిలో ఉన్నాను, నా ప్రభువే నాకు సహాయమును చేస్తారు అని ధైర్యము కలిగి భయపడకుండా ఉన్నప్పుడు విజయాలు. ఐదవదిగా చూస్తే క్రమశిక్షణ, సమయపాలన. దేవుని బిడ్డగా నీ నడక పడక అన్నీ చూస్తున్న దేవుని దగ్గర జాగ్రత్తగా మనం ఉండాలి. అలాగనే సమయపాలనగా మనం ఎలా ఉండాలో, ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ మనుషులు ఉన్నప్పటికీ, ఏ స్నేహాలు ఉన్నప్పటికీ జాగ్రత్తగానే మనం ఉండాలి, దేవుని బిడ్డలుగానే ఉండాలి. ఆరోదుగా వినయము కలిగి ఉండాలి, వినయము కలిగి ఉండాలి. ఏడవదిగా మాటలో ఎప్పటికీ స్థిరత్వం ఉండాలి. మాట ఇచ్చి తప్పిపోవద్దు. మాటను మనం ఏం చేయాలో తెలుసా? స్థిరపరచుకుందాం. మాటను స్థిరపరచుకుందాం. ఎక్కడ జారిపోవద్దు, పడిపోవద్దు, దేవునికి దూరముగా వెళ్ళిపోవద్దు. మనం ఏమీ చేయలేము. దేవునితో ఉంటేనే ఏదైనా దేవుని పట్ల కార్యం చేస్తాడు. ఈరోజు ప్రభువా, నీ పిల్లలుగానైనా మేము మంచిగా ఉండటానికి మీరే మాకు సహాయములను దయచేయండి. మరి విన్న ప్రతి మాట బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలి. మరి రేపు జరిగేటువంటి పునరుద్ధరణ దినమందు మళ్ళీ ఒక శ్రేష్టమైన మాటలతో, అయ్యా మాకు జ్ఞానమును కలిగే మాటలు, మేము ఏ అజ్ఞానములు ఉన్నామో ఇది మంచిది కాదు, దేవుని మార్గమే మంచిది అని మేము తెలుసుకొని అయినా మా మనసు మారేటట్లుగా మంచి మాటలు అందించండి. అది నన్ను బ్రతికించేదై ఉండాలి, అది నన్ను సరిచేసేదై ఉండాలి, నన్ను పరలోక రాజ్యములకు నన్ను చేర్చేదై ఉండాలి. దేవుని కొరకు నమ్మకముగా ఈ లోకములో నేను బ్రతికేటట్లు చేసేదై ఉండాలి. ఈ విధంగా ప్రభువా, మేము దుష్టులతో మేము చేతులు కలపొద్దు. పాపులు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో మా మాట మేము కలపకూడదు. ఒకవేళ అక్కడ అనేక మంది అనేక రకాలుగా ఉన్నప్పుడు వారితో మేము తల ఊపకూడదు. ఇది కరెక్టేనని అన్యాయం జరుగుతున్న చోట మేము జాగ్రత్తగా ఉండాలి. మంచిగా ప్రభు మా జీవితాల్లో మేమందరం ఉండటానికి సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరమరక్షకునటువంటి యేసు క్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్ముని నిత్యాదరణ, కాపుదల, భద్రత సదా తోడై ఉండునుగాక. ఆమేన్.